హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా లెసన్ నెంబర్ 14th దీంట్లో నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే బూట్ స్ట్రాప్లో ఉన్న గ్లిఫ్ ఐకాన్స్. సో ఈ గ్లిఫ్ అనే వర్డ్ మనం ఎడోబ్ ఇలిస్ట్రేటర్లో చూసాం. ఎందుకంటే ఎడోబ్ ఇలిస్ట్రేటర్లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చే ముందు ఆ పర్టికులర్ టెక్స్ట్కి ముందు ఒక ఫోన్ ఐకాన్ పెట్టడం వల్ల యూజర్కి ఈజీగా అర్థమవుతుంది. ఒక లేమెన్ మీ పర్టికులర్ యాప్ కానీ లేదంటే వెబ్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు గ్లిఫ్ ఐకాన్స్ అనేది బేసికల్గా ఒక ఫాంట్స్ అన్నమాట. మీరు బూట్ స్ట్రాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అంటే మీరు ఒక్కసారి నేను మళ్ళీ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి డెస్క్టాప్లో ఇక్కడ బూట్ స్ట్రాప్లోకి వెళ్తే ఇది మన రూట్ ఫోల్డర్. సో మనం బూట్ స్ట్రాప్ డౌన్లోడ్ చేసినప్పుడు సిఎస్ఎస్తో పాటు ఈ ఫాంట్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. వీటిల్లో గ్లిఫ్ ఐకాన్స్ అనేది ఉంటాయి యాక్చువల్గా. ఇవి కానీ మీ సిస్టంలో లేకుంటే మాత్రం అంటే ఈ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేయకుంటే ఐకాన్స్ పనిచేయవు. అంటే ఈ పర్టికులర్ క్లాస్ని మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేసే ముందు మీరు తప్పకుండా మీ ఫోల్డర్లో ఫాంట్స్ ఫోల్డర్లో గ్లిఫ్ ఐకాన్స్ డౌన్లోడ్ చేశారా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ క్లాస్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేయాలి. సో అది స్టెప్ నెంబర్ 1. అది మీరు మర్చిపోకూడదు. ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక డ్రీమ్ వీవర్లో ఒక న్యూ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని తీసుకున్నాను. ఆల్రెడీ బూట్ స్ట్రాప్ అసైన్ అయింది. నా బూట్ స్ట్రాప్ ఫోల్డర్లో ఫాంట్స్ ఫోల్డర్ కూడా ఉంది. సో రెండు కండిషన్స్ పర్ఫెక్ట్గా ఫైన్. ఇప్పుడు నేను ఈ గ్లిఫ్ ఐకాన్స్ను వాడొచ్చు. ఎలా వాడొచ్చు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఐకాన్స్ బూట్ స్ట్రాప్ ఐకాన్స్ అని పెడతాను. ICONS ఐకాన్స్, సారీ, బూట్ STRAP బూట్ స్ట్రాప్స్ ఐకాన్స్. సో సేవ్. ఇక్కడ నేను బూట్ STRAP ICONS ఐకాన్స్ ఫైన్ సేవ్ చేశాను. ఇక్కడ బాడీలోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బటన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే దానికంటే ముందు మనం స్టైల్ ఇక్కడ బాడీలో మార్జిన్ ఇద్దాం. ఎందుకంటే ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం. కలర్ వచ్చి మీకు నచ్చిన కలర్ ఇప్పటి వరకు వాడిన కలర్ లైట్ కలర్ వాడితే బాగుంటుంది. ఫైన్, ఓకే, ఫైన్. సో ఇది చేసిన తర్వాత ఇక్కడ మీరు బటన్ కానీ ఒక సింపుల్ ఫర్ టైం బీయింగ్ ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. పారాగ్రాఫ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌన్లోడ్ బటన్ పెడదాం. డౌన్లోడ్ బూట్ స్ట్రాప్ లేదంటే ఎడోబ్ ఫోటోషాప్. CC. ఇప్పుడు నేను సేవ్ చేసి దీన్ని రన్ చేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. ఇదిగోండి, డౌన్లోడ్ ఎడోబ్ ఫోటోషాప్. ఇది నేను ఒక కొత్త ట్యాబ్ పెట్టి ఎందుకు పెడుతున్నాను ఇలా అంటే చూడడం అంటే. సో కాపీ ఈ మొత్తాన్ని పేస్ట్. ఈ రెండింటికి కంపేర్ చేయొచ్చు. సో దీన్ని మనం ఏం చేద్దామంటే అంటే ఫార్మాట్ అంటే పారాగ్రాఫ్ను మనం బటన్గా కన్వర్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. సింపుల్గా దీనికి ఒక BTN క్లాస్ అప్లై చేస్తే చాలు. అది ఏ కలర్లో కావాలనో BTN ఐఫన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ఫో అనే ఒక క్లాస్ని అసైన్ చేశాను. ఓకే, ఫైన్. పీని ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, బటన్ అయిపోయింది. ఇది ఇంతకుముందు ఇది పారాగ్రాఫ్, ఇప్పుడు ఇది బటన్. కానీ ఇక్కడ నాకు స్టార్టింగ్లో డౌన్లోడ్ ఒక ఐకాన్ కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక సింపుల్, అది స్టార్టింగ్లో కావాలన్నా ఎండింగ్లో కావాలన్నా, ఇప్పుడు నాకు డౌన్లోడ్కి ముందు కావాలి ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక స్పాన్ అనే ఒక క్లాస్ని తీసుకుంటాను. ఈ స్పాన్ క్లాస్కి స్పాన్ ఒక క్లాస్ అసైన్ చేస్తాను. CLASS. ఇక్కడ మనకి గ్లిఫ్ ఐకాన్ అనేది ఉంటుంది ఆల్రెడీ, గ్లిఫ్ ఐకాన్. కానీ గ్లిఫ్ ఐకాన్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఐకాన్ పేరు ఇవ్వాలి. గ్లిఫ్ ఐకాన్ ఐఫన్ ఏది కావాలి, డౌన్లోడ్ కావాలి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం అసలు ఐకాన్ ఉందా లేదా అనేది. ఇదిగోండి, డౌన్లోడ్ ఇలా వచ్చింది. కానీ ఇక్కడ కొంచెం నాకు గ్యాప్ కావాలి. అంటే జూమ్ చేసినప్పుడు ఇది మరి టచ్ అవుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనకి స్పేస్ కోసం %NB SP వాడచ్చు కదా. సో ఇది ఆల్రెడీ మనకి చూసాం. ఇది %NB SP. ఇది ఎందుకు అంటే కొంచెం స్పేస్ వస్తుంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇదిగోండి కొంచెం స్పేస్ వచ్చింది. సో ఇది డౌన్లోడ్ సంబంధించిన బటన్. మరి ఎన్ని అలా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను కాపీ చేసుకొని ఈసారి నాకు ఈ డౌన్లోడ్ వద్దు, ఒక యూజర్ ఐకాన్ కావాలి. ఓకే, న్యూ యూజర్.
సో ఇక్కడ నేను డౌన్లోడ్ తీసేసి ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇదిగోండి న్యూ యూజర్ సైన్ అప్. ఓకే ఫైన్. ఇక్కడ ఇంకా అలా ఎన్ని కావాలి, అలా చాలా ఐకాన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు అవి తెలియకుంటే ఐకాన్స్ అన్నీ ఇక్కడికి వెళ్ళి గ్లిఫ్ ఐకాన్స్ అని కొడితే చీట్ గ్లిఫ్ GLY ఇదిగోండి గ్లిఫ్ ఐకాన్స్ చీట్ షీట్ అని క్లిక్ చేస్తే ఒక సింబల్ ఇది వస్తుంది, ఎంటైర్ లిస్ట్ వస్తుంది. ఎన్నైతే ఐకాన్స్ మన బూట్స్ట్రాప్లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఐకాన్స్ ఉంటుంది. వీటిలో మీకు ఏ ఐకాన్ కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి, జూమ్ ఇన్ అనేది, డైరెక్ట్గా దీన్ని కాపీ చేసేసుకొని ఎక్కడ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యూజర్ ఐకాన్లో ఇక్కడ కావాలి. ఓకే ఫైన్. ఇది ఏం ఐకాను అనేది ఇక్కడ తెలిసిపోతుంది. గ్లిఫ్ ఐకాన్ జూమ్ ఇన్. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇదిగోండి జూమ్ సింబల్ వచ్చేస్తుంది. అలా మీరు బటన్కి పెట్టొచ్చు, పారాగ్రాఫ్కి పెట్టొచ్చు, ఈవెన్ ఒక నార్మల్ చిన్న లేబుల్కి పెట్టొచ్చు, అలాగే ఇన్పుట్ ఫీల్డ్స్లో పెట్టొచ్చు. ఎక్కడైనా సరే మీకు ఐకాన్స్ కావాలి అన్నప్పుడు ఏ ఐకాన్ కావాలి, దాని యొక్క క్లాస్ నేమ్ ఏంటి అనేది చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ బూట్స్ట్రాప్ చీట్ షీట్ అనే ఒక చిన్న URL ఉంటుంది. అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మీరు డైరెక్ట్గా దీన్ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేస్తే మీకు ఈ ఐకాన్ వస్తుంది. ఇలా ఈ లిస్ట్ని మీరు ఒక్కసారి చూసుకుంటే మీ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏ ఐకాన్ కావాలి అనేది ఇక్కడ నుండి కాపీ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ అన్నమాట. సో దీన్నే మనం బూట్స్ట్రాప్ గ్లిఫ్ ఐకాన్స్ అంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.